వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వీఐపీలు పోటెత్తారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ద్వారం నుంచి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నిమ్మల, పయ్యావుల, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, సవితతో పాటు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, డీకే అరుణ, రోజా, తెలంగాణ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజాసింగ్ శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు సినీ రంగ ప్రముఖులు సైతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ప్రముఖ నటుడు చిరంజీవితో పాటు నారా రోహిత్, శివాజీ, హీరోయిన్ శ్రీలీలతో పాటు నిర్మాతలు బండ్ల గణేష్, డివివి దానయ్య శ్రీవారిని దర్శించుకున్నారు. క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వీరితో పాటు దువ్వాడ శ్రీనివాస్, మాధురి, నటి హేమ, శివాజీ స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. రేపు ద్వాదశి సందర్భంగా వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. మొదటి 3 రోజులు ఇవాళ, రేపు, ఎల్లుండి టోకెన్లున్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల ఆధార్ కార్డుతో పాటు డిప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది. సామాజిక మాధ్యమాల్లో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయాల దగ్గర భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ మహావిష్ణువుని తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. దీంతో ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. తిరుమల, అన్నవరం, సింహాచలం ఆలయాల్లో రద్దీ నెలకొనగా యాదగిరిగుట్ట, వేములవాడ, ధర్మపురిలో భక్తుల కిటకిట నెలకొంది. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారంలో వైకుంఠవాసుని అలంకరణలో ఉభయ దేవేరులతో శేష వాహనంపై దర్శనమిస్తున్నారు అప్పన్న స్వామి. స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించుకుంటున్నారు. మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తులు. సత్యసాయి జిల్లా కదిరి శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి తెల్లవారుజామునే బార్లు తీరారు భక్తులు. ఆంధ్రతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. దక్షిణ కాశీగా పేరు పొందిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ భీమేశ్వరాలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకల్లో భక్తులు పాల్గొన్నారు. ఇటు ధర్మపురిలోనూ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆ